ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో నలుగురు వ్యాన్లో వచ్చారు నాన్న. లిఫ్ట్ కావాలా అని అడిగారు. నేను వద్దని చెప్తున్నా వినకుండా బలవంతంగా వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఆ బిల్డింగ్లో నన్ను కట్టేసి ఇద్దరు కాపలాగా ఉన్నారు, ఇద్దరు పక్కకు వెళ్లారు. ఏంటన్నగారు, కేసు గురించి ఆలోచించి తలనొప్పి వస్తుందా? అదేం లేదు. కాఫీ తాగనయ్యా. థ్యాంక్స్ అమ్మా. కేసు గురించి ఏమైనా తెలిసిందా అన్నయ్య? ఆ విషయమే ఆలోచిస్తున్నానమ్మా. ఎట్నుంచి మొదలు పెట్టాలో చెప్పండి అన్నగారు, నేను కూడా ఆలోచిస్తాను. నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్ బావా ఆలోచించడానికి? బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆలోచించవచ్చు. పోలీసులు ఆలోచించే పద్ధతి వేరుగా ఉంటుంది చలపతి. బావా, ఏదైనా క్లూ దొరికిందా? ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అక్కడి నుంచే లీడ్ దొరకాలి. నేను చెప్పిన ఫైల్స్ అన్ని తెచ్చావా? తెచ్చాను సార్. కానిస్టేబుల్స్ వచ్చారేంటి? ఈ ఫైల్స్ ఏంటన్నగారు? ఈ సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ దొంగలు, కిడ్నాపర్స్, హంతకుల లిస్ట్ ఇది. ఇందులో వాళ్ళ పేర్లు, ఫోటోలు, వివరాలు, వాళ్ళు చేసిన క్రైమ్ హిస్టరీ మొత్తం అంతా ఉంటుంది. ఈ లిస్టు వల్ల ఉపయోగం ఏంటి? ఈ లిస్టు సీతకు చూపిస్తాను. ఇందులో సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళుంటే సీత గుర్తుపడుతుంది. అప్పుడు వాళ్ళని పట్టుకుని ఆరా తీస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మంచి పాయింట్ దగ్గరే మొదలు పెట్టారన్నగారు. సీతనంత చాకచక్యంగా ఎత్తుకుపోయారంటే వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్ అయింటారన్నయ్య. ఖచ్చితంగా వాళ్ళ వివరాలు ఇందులో ఉంటాయి. ఆ రోజు ఏసీపీ గారు సిటీలో కిడ్నాపులు చేసే అన్ని గ్యాంగులకు ఫోన్ చేశారు. ఎవ్వరూ తెలియదని చెప్పారు. వాళ్ళు నిజమే చెప్తారని గ్యారెంటీ లేదు కదా బావా. క్రైమ్ చేసేవాళ్ళు అబద్ధాలు ఆడకుండా ఉంటారా? ఈ పేపర్ సీత చూసిందంటే ఖచ్చితంగా నాగుని గుర్తుపడుతుంది. వాడు దొరికాడు అంటే నా గురించి చెప్పేస్తాడు. అవును, సీత ఎక్కడా? రామ్, సీత పైన గదిలో ఉన్నారన్నయ్య. సీతను పిలువమ్మా. ఈ ఫోటోలు చూస్తే సీత గుర్తుపడుతుందేమో. ఖచ్చితంగా గుర్తుపడుతుందన్నగారు. ఆ కిడ్నాపర్స్ మొహాలు తనకు బాగా గుర్తున్నాయని చెప్పింది. నేను వెళ్ళి సీతను తీసుకొస్తాను. ఒకవేళ ఈ లిస్టులో సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేకపోతే ఎలా బావా? అప్పుడు స్టేట్లో ఉన్న అందరు క్రిమినల్స్ రికార్డు తెప్పించి చూపించాల్సి ఉంటుంది. దానికి చాలా టైం పడుతుంది కదండి. ఎంత టైం పట్టినా సరే ఆ క్రిమినల్స్ అంతు చూడకుండా నేను ఇక్కడి నుంచి కదలను. దేవుడి దయవల్ల ఆ కిడ్నాపర్స్ ఈ లిస్ట్లోనే ఉండాలన్నయ్య. ఆ లిస్ట్లో ఆల్రెడీ నాగుగాడున్నాడు. సీతొచ్చివన్నీ గుర్తుపట్టిందంటే కష్టం. ఈలోపు ఏదో ఒకటి చెయ్యాలి.
కింద ఉండి మీ నాన్నగారికి ఏం కావాలో చూసుకోకుండా ఇక్కడే ఉన్నావేంటి సీత? కింద ఆయన గారి చెల్లెలుందిగా, ఆవిడ చూసుకుంటానంది. మావయ్య చెల్లెలా? ఆ సుమతి అత్తమ్మా. సారీ సారీ సారీ, అలాంటే నీ కోపం వస్తుంది కదా. మా నాన్నను అన్నయ్యలా భావించే విద్యా అత్తమ్మ నాన్నకు ఏం కావాలో చూసుకుంటానని చెప్పింది. సీత, ఏంటి బాబాయ్? మీ నాన్న కిందకి రమ్మంటున్నారమ్మా. చెప్పానా సీత, నువ్వు కిందనే ఉండి మావయ్యకి ఏం కావాలో చూసుకోవాలి అని? ఆయనకేదో పని చేసి పెట్టడానికి సీతను పిలవట్లేదు రామ్. ఆయన కొంతమంది క్రిమినల్స్ లిస్టు తెప్పించారు. వారిలో సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళుంటే చూసి గుర్తుపడుతుందని సీతను రమ్మన్నారు. వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడతావా సీత? ఖచ్చితంగా గుర్తుపడతాను మామ. ఆ బ్యాచ్ లో ఉన్న 4 రౌడీల మొహం నాకు బాగా గుర్తుంది. నన్ను అంత కష్టపెట్టిన వాళ్ళను ఎలా మర్చిపోతాను? అయితే ఆ లిస్టులో ఆ వెధవలుంటే వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ పని కూడా అయిపోతుంది కదా మామా? అవును, వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను సీత. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయలేదు. మరి ఏ ఉద్దేశంతో చేశారో అర్థం కావట్లేదు. నన్ను చంపడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం బాబాయ్. కానీ వాళ్ళకి నీకు ఏ పగ లేదు కదమ్మా. నా మీద పగతో వాళ్ళు నన్ను చంపాలనుకోలేదు. ఎవరో నన్ను చంపమని వాళ్ళకి సుపారీ ఇచ్చుంటారు. అదే అయి ఉంటుంది సీత. నువ్వు వాళ్ళని గుర్తుపడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నాకు తెలిసి ఈ రోజే ఈ కేసు సాల్వ్ అయ్యేలా ఉంది. మీ నాన్న వాళ్ళని జైల్లో పెట్టించి మరీ వెళ్తాడు సీత. వాళ్ళని జైల్లో పెట్టక ముందే నా చేతుల్లో తన్నులు తింటారు మావయ్య. పదండి బాబాయ్, నువ్వు కూడా రా మామ. అర్చన, అర్చన, అర్చన లే, అర్చన, అర్చన, అర్చన లే, అర్చన. ఏయ్, నీ మొహం బెడ్రూమ్ లో వర్షం ఏంటి? మరి నా మొహం మీద పడ్డ నీళ్లు నేనే కొట్టాను. ఎందుకు? ఎందుకేంటి? కింద అంత టెన్షన్ జరుగుతుంటే నువ్వు రూమ్ లో పడుకుని గుర్రు పెట్టి మొద్దు నిద్రపోతున్నావా? అది పగటి పూట. టెన్షన్ తో రాత్రులు నిద్ర పట్టట్లేదు మహా, అందుకే ఇప్పుడు నిద్ర వచ్చింది. సీతకి సుమతికి మన మీద డౌట్ ఉంది. వాళ్ళకి తోడు ఆ శివకృష్ణ వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పావు. ఇదేనా జాగ్రత్త? సారీ మహా, కింద ఏం జరుగుతుంది? ఆ శివకృష్ణ తీగ పట్టుకుని లాగుతున్నాడు. డొంకంతా కదిలేలా ఉంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు మహా. అతను ఈ సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ అంతా తెప్పించాడు. వాటిల్లో నాగు ఫోటో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.